ప్రేక్షకులకు వీక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మాయావతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఐక్యవేదిక. పెరిగిన టమాటో ధరలు. వార్తలను వివరాలు. తరతరాల కుటుంబ సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగ పెద్దల పండుగ నాడు తన తల్లిదండ్రులు నారా అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు సమాధుల వద్ద పూజలు చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నిలువెత్తు పూల మాలలు వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ. పండుగ నాడు తన కోసం వేచి ఉన్న వందలాది ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలుపుతూ వినతి పత్రాలను స్వీకరిస్తూ ఓపికతో ఒక్కొక్కరి సమస్యలు వింటూ పరిష్కార చర్యలపై కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్నకు జేసీ2 చంద్రమౌళికి ఆదేశాలిచ్చారు. మనవడు దేవాంశ్ తో కుటుంబ సభ్యులు బంధువులతో గడపడానికి ఇంటి లోపలికి వెళ్లారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సాహం, చిత్తూరు జిల్లాలో కలెక్టర్ అధికారుల సహకారంతో ప్రకృతి సేద్యం బాగా చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరిగాయని, అందువల్ల ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి 10,000 రూపాయలను విరాళంగా ఇస్తున్నానని తెలుపుతూ పులిచెర్ల మండలం బాలిరెడ్డి గారి పల్లె రైతు బి మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి 10,000 రూపాయల చెక్కును గ్రీవెన్స్ వినతుల స్వీకరణ లైన్లో అందించగా ముఖ్యమంత్రి రైతన్న మోహన్ రెడ్డిని అభినందించారు. అలాగే రెట్టింపు పెన్షన్, రెట్టింపు భరోసాతో ముఖ్యమంత్రి వృద్ధులకు నెలకు 2,000 రూపాయలకు పెన్షన్ పెంచినందుకు గాను కృతజ్ఞతా పూర్వకంగా పులిచెర్ల మండలం కురువపల్లె వృద్ధుడు ఎం రామయ్య తన వృద్ధాప్య పెన్షన్ నుండి విరాళంగా 2,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించగా ముఖ్యమంత్రి ఆయనను అభినందించారు. నాగాలమ్మ గుడి వద్ద కొంతమంది రంగంపేట వాసులు ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందిస్తూ తమ ఊరి శ్మశానాన్ని కొందరు ఆక్రమణ చేశారని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే కుంచవారిపల్లి వద్ద రోడ్డు బ్రిడ్జ్ కావాలని నానితో కలిసి ఆ గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేయక చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అగ్నికి ఆహుతైన సంఘటన పుంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం మార్లపల్లి
నారాయణపల్లి గ్రామం బీసీ కాలనీకి వెళ్లు మార్గంలో శివకుమార్ కు చెందిన పూరిల్లు గడ్డివాము ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో 2 ఆవులు దూడ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాయి. వాటిలో దూడ మృతి చెందింది. ఆవుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించేలోపే పూరిలో పూర్తిగా దగ్ధమైంది. తహసీల్దార్ మాధవరాజు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వివరాలను సేకరించారు. ప్రభుత్వానికి నివేదిక పంపి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పారు. లోన్ శాంక్షన్ నేను నీకు చేస్తావా, ఏమి ఇబ్బంది చేయిస్తాం. పుంగనూరు మండలం మేలందొడ్డి మజర మార్లపల్లిలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు అకస్మాత్తుగా అది ఏ విధంగా జరిగింది ఐడెంటిఫై కాలేదు, కానీ అకస్మాత్తుగా మంటలు రేపి బద్దల శివకుమార్ ఇంటికి చుట్టిల్లు పందిల కింద ఆవులు కట్టేసినారు. ఆ 2 ఆవులు అర్థం కాలిపోయిన పరిస్థితులు. మళ్ళీ ఇంకొక చిన్న దూడ కూడా 3 ఆవులు కూడా బతికే పరిస్థితుల్లో లేవు, బాగా కాలినాయి. అంటే ఈ చుట్టిళ్ళు కూడా మొత్తం కాలిపోయి మొత్తం అందరూ గ్రామస్తులు సహకారంతో మొత్తం ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం మంటలు ఆర్పుతున్నారు. ఇంకా 1 గంట సేపు పడుతుంది మంటలు ఆర్పేది కూడా. వాళ్ళకి జిల్లా కలెక్టర్ వారికి రిపోర్ట్ రాసి, ఈ ఆవులకు కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ చేసి లేదు కాబట్టి కలెక్టర్ గారికి రిపోర్ట్ రాసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఆర్థిక సహాయానికి మరియు ఆ ఇంటికి కూడా మేము ఐఏవై కింద ప్రతిపాదన పంపిస్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ₹39 ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. శాంతి, అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా? మీరు చూసింది ఒక్క ఛానల్ కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ ₹130 ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే? జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల ₹300 చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు. పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు ₹400 పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకు ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు.
ఏంటండి ఇద్దరు రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా డిటిహెచ్ లేదా ఐపీటీవీ అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. తిరిగి వార్తలకు స్వాగతం. సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 63వ జన్మదిన వేడుకలను పుంగనూరులో ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం అంబేద్కర్ కూడలిలో మాయావతి జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లిట్కేప్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డెప్ప, నాయకుడు సుమిత్ర రమణలు మాట్లాడుతూ ఆమె గొప్పతనం గురించి తెలిపారు. కార్యక్రమంలో అన్సర్ భాష, రామకృష్ణ, రామచంద్ర, అద్దాల నాగరాజ, లింగమూర్తి యాదవ్, శ్రీనివాసులు, జేవి నాగరాజ, ఎన్ఆర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో బహుజన నాయకులందరూ కలిసి భారతదేశీయ సోదరిమని జాతీయ స్థాయిలో తనకు తానే సాటిని నిరూపించుకున్న మహానాయకురాలు మాయావతి మోడీ గారిని ప్రశ్నిస్తున్నాము. నాయక, బ్యాక్లాగ్ పోస్టులను మీరందరూ మిగిలించుకునేసి అర్హత కలిగిన దళితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీకు తొత్తులుగా ఉన్న వారికే రాజకీయంలో ప్రవేశం కల్పించి నైపుణ్యంతో ఎంతో కొంత అంబేద్కర్ వారసులుగా నివసిస్తున్న నాయకులకు మీరు ఏ పార్టీలోనూ ఎక్కడ స్థానం కల్పించకుండా ఉన్నారంటే మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీది ఒక సామాజిక వర్గానికి వెనుకబడిన తరగతుల కులం ఇది. అదేవిధంగా చాలా కులాలు ఉన్నాయి ఈ దేశంలో. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ అంబేద్కర్ అడుగుజాడల్లో నిజంగా మీరు నడుస్తుంటే ఆయనకు 125 ఎకరాలు భూమి ఇచ్చేది కాదు, 125 ఎకరాలు రూపాయలు నిర్మించేది కాదు, 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టేది కాదు. మాకెందుకు ఈ దేశంలో ఉన్న అత్యున్నత స్థాన రాజకీయ పదవులు మాకెందుకు ఇవ్వకుండా పోతున్నారు మీరని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము అడుగుతున్నాం, రిజర్వేషన్ పెట్టవలసింది ప్రైమ్ మినిస్టర్కి పెట్టండి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి పెట్టండి, హోమ్ మినిస్టర్కి పెట్టండి. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఖచ్చితంగా మాకున్న పర్సెంటేజ్ 16.6%ను ముఖ్యమంత్రులకు రిజర్వేషన్లు పెడితే, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ మమ్మల్ని నియమిస్తే, ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి ఈ దేశంలో, వాటికి చైర్మన్లుగా నియమిస్తే, దేవాదాయ శాఖలో మమ్మల్ని అందరినీ మంత్రులుగా పెడితే, మా బలోపేతానికి మేము ముందడుగు వేసి అంబేద్కర్ గారి ఆలోచనలు గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి, గ్రామ స్థాయిలో ఉన్న నిమ్న జాతుల వారిని చైతన్యవంతులు చేయడానికి, రాజకీయంగా ఎదిగేటట్టు చేయడానికి, ఏదైనా రాజకీయంగా మనకి వెదగాలనేసి, మనకి ఇంకెవరు దిక్కుదరి లేరనేసి చిన్న చిన్న పార్టీలు వెంబడి, చిన్న చిన్న నాయకుల వెంబడి తిరుగుతున్నారు. అందరికీ ఆశాజ్యోతిగా ఈ దేశ భవిష్యత్తు మాయావతి చేతుల్లో పెట్టడానికి ఈ దేశంలోని అనేక రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు శిరస్సు వచ్చి దండం పెడుతూ, మాయావతి గారు, మీరు ఈ రాష్ట్రానికి కాబోయే భావి ప్రధానమంత్రిగా మీరు పగ్గాలు చేపట్టాలి, మేమందరూ అడుగుజాల్లో నడవాలి, రాజకీయంగా మమ్మల్ని అందరినీ ఎదిగేదానికి చేసి రాజకీయ పిచ్చి మాకందరికీ, బడుగు బలహీన బీసీ వర్గాలకు అందరికీ కల్పించారనేసి మాయావతి వెంటబడుతున్నారంటే ఇది నిజంగా ఆమె చేసిన త్యాగఫలము. 63వ జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి బెహన్జీ అక్క మాయావతి గారి జన్మదినాన్ని పుంగనూరులో ఘనంగా మా యొక్క రక్త బంధువులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాన్సప్ సభ్యులు, వివిధ పార్టీ లీడర్లు, అలాగే టీచర్లు, తమ్ముళ్ళు అందరూ ఆధ్వర్యంలో చాలా ఘనంగా మాయావతి జన్మదినం జరుపుకుంటున్నాం. మేము ఉత్తమ్ పూలే అంబేద్కర్ ఆశయాలతో డాక్టర్ బాబాసాహెబ్ కలగన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో, అదేవిధంగా మానశ్రీ కాంచీరామ్ గారు ఒక సైంటిస్టు, ఆయన నిర్మించినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో నిర్మించినటువంటి రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకుపోయే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగస్తులు, బ్యాంసప్లు, కార్యకర్తలు, లీడర్లు కూడా
ఆ యొక్క బ్యామ్సప్ని మేము బలోపేతం చేస్తూ ఆ రాజకీయ వ్యవస్థను కుల మతాల అతిథులుగా ఈ దేశంలో 80% ఉన్నటువంటి వర్గాలకి అందనీయకుండా చేసినటువంటి దోపిడీ వర్గాల్ని ప్రశ్నిస్తూ మేము రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అక్క మాయావతి గారి నాయకత్వంలో ఈరోజు దేశంలోనే కాబోయే ప్రధానమంత్రిగా అన్ని పార్టీలు కూడా అభివర్ణిస్తున్నాయి. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు ఘనంగా మాయావతి గారి 63వ జన్మదినాన్ని మేము అందరూ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పుంగనూరులో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ పాదాబంధనాలు తెలియజేసుకుంటూ జనసేన నూతన సంవత్సరం 2019 క్యాలెండర్ ను సోమవారం సాయంత్రం స్థానిక టాలర్స్ బంగ్లా ఆవరణంలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు శివప్పనాయుడు, పగడాల రమణాల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆవిష్కరించారు. శివప్పనాయుడు ముందుగా పుంగనూరు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్చీల కోసం కొట్లాడుకుంటున్న ఇరు పార్టీలకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం పగడాల రమణ మాట్లాడుతూ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జరిగిన జన్మభూమి ఇరు పార్టీల కొట్లాటలకు, వారి ప్రసంగాలకు పరిమితమైందని, ప్రజల సమస్యలను చర్చించిన పాపాన పోలేదని, ఈ కార్యక్రమాలు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడమే కానీ ప్రజలకు మేలు చేయడానికి కాదని ఆరోపించారు. జనసేన మేనిఫెస్టోని క్యాలెండర్ పొందుపరచడం జరిగిందని, గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పారదర్శకత కలిగిన ప్రభుత్వాన్ని ప్రజలే ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ జన సైనికులు, వివిధ మండలాల జనసేన పార్టీ నాయకులు శివారెడ్డి, నరేష్, మంజు, సుబ్బు, కాళేశ, శంకర్, అమరేష్, పురుషోత్తం, హేమంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తరఫున పంపించిన ఈ జనసేన పార్టీ యొక్క క్యాలెండర్ని పుంగనూరు నియోజకవర్గంలో మేమంతా కలిసి జన సైనికులంతా కలిసి ఆవిష్కరిస్తున్నాము. ఇక ముందుగా మన పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రజల ఆదరణ ఇప్పుడు చూస్తే ఇక్కడ తెలుగుదేశము, వైఎస్ఆర్ రెండు కూడా ఈ జన్మభూమి కార్యక్రమాల్లో కుర్చీల కోసం కొట్లాడుకోవడం జరిపింది. వాళ్ళు ఏమి ప్రజా సమస్యలు ఏమాత్రం పరిష్కారం, రోజు పేపర్లో వాళ్ళు రెండు పార్టీలు గలాటాలు తప్పితే, కుర్చీల కోసం గలాటాలు తప్పితే ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఒక ఆలోచన వాళ్ళకి లేకుండా ఉంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఫెయిల్ అయిపోయిన దానివల్ల ఇప్పుడు మంచి పార్టీ, మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ యొక్క నీతి నిజాయితీలతో ప్రజలకు మంచి చేసి అతను కన్నా సీఎం చేసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్లో మంచి పాలన వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహిస్తూ రోజు రోజుకి కూడా జనసేన పార్టీ బలోపేతమవుతా ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా యువత, మహిళలు, ముస్లింలు, వెనుకబడిన తరగతి వారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపిస్తే చాలా మంచి పరిపాలన ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను మొదటిగా భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2019 సంవత్సరం జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక అమోఘమైన సంవత్సరం కాబోతుందని తెలియజేయడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మీరు గమనిస్తున్నారు, జన్మభూమి సభలు జరిగాయి, మన నిన్ననే కంప్లీట్ అయ్యాయి. జన్మభూమి సభలు ఎందుకు జరిగాయి? దాని ముఖ్య ఉద్దేశం ఏమి? ప్రజా సమస్యలు తీర్చి ప్రజల కోసము పనిచేసిన సభల్ని తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కొట్టుకోవడానికి సరిపోయాయి కానీ అవి ప్రజా సమస్యలు ఎక్కడ తీర్చే ఒక్కటానికి సమాధానం చెప్పాలి. ఇది ప్రజలు ఆలోచించాలి. ఇలా కొట్టుకుంటూ పోయి ప్రజాధనాన్ని ఇలా దుర్వ్యయం చేస్తుంటే ఎవరికి ఉపయోగమో మీరు ఆలోచించాలి. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మీరు మనం మనసు పెట్టి ఇప్పుడు ఆలోచించకపోతే మనకు ఎలాగూ నేను చాలా సందర్భాలు చెప్పాను, చాలా సభలో చెప్పాను, ఇంతవరకు మన తాతలు, మన ముత్తాతలు, మన జీవితాలు ఎలాగో రాజకీయ నాయకుల ద్వారా స్వార్థం కోసం నాశనమైపోయి. కనీసం మన భావితరాలైనా బాగుండాలంటే మనం కళ్ళు తెరవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఒక మంచి మనసున్న నాయకుడు ఒక మంచి ఉద్దేశంలో వచ్చాడు. ఆయన అడుగులో అడిగేద్దాం. ఖచ్చితంగా 2019 ఎలక్షన్ లో మనకి ఇంకా దాదాపు 3 నెలలు కూడా ఎలక్షన్ లేదు. ఐక్యమత్యంతో ఉండి మనం అందరం ఎవరు డబ్బు తీసుకొని ఒకసారి ఆలోచించి రాత్రిపూట అందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మనసు పుట్టి ఆలోచిస్తే మీ మనసే చెప్తుంది. ఒక నీతి నిజాయితీ పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీనే, పవన్ కళ్యాణే. ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయబోయే నాయకుడు పవన్ కళ్యాణ్ అని మన మనసు మనకు చెప్తుంది. కాబట్టి మనం ఎవరి మాట వినొద్దండి, మన మనసు మాట మనం విందాము. ఖచ్చితంగా జనసేన పార్టీ మన గాజు గుర్తుకు ఓడేద్దాం. మీరు చూస్తున్నారు, భోగి మంటల్లో ఫ్యాన్ గానీ సైకిల్ గానీ అసలు బూర్దు అయిపోతుంది. అదే మీరు మా పారదర్శక మా గాజు కాదండి, అది అసలు కావడం లేదు.
దాన్ని బట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా యొక్క పారదర్శకత ఒక గుర్తులోనే కాదు, మేము చేసే పనిలో కూడా ఉండబోతుంది మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అవి జన్మభూమి సమ్మలా లేకపోతే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ కొట్లాడుకొని ఘర్షణ పడి బల నిరూపణ చేసుకునే సభలా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రజలందరినీ మేము ఆలోచింపజేయాలని తెలుసుకున్నాం. ఇంకా రాను మేము మా గాజు గ్లాసును ప్రజలకు తీసుకెళ్లి ఖచ్చితంగా జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేస్తాము. జనసేన పార్టీ 2019 గెలిపించుకునేకి మా శ్రాయశక్తుల మా జన సైనికులందరూ కష్టపడతానికి తెలియజేస్తూ అందరికీ టమాటో ధరలు పెరిగాయి. 15 కిలోల టమాటో బాక్సు ధర 450 రూపాయలు పలుకుతోంది. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో టొమాటో పంట స్థానికంగా ఎక్కువ దిగుబడులు రావడంతో ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. కేవలం 90 రూపాయల నుండి టాప్ 120 వరకు 15 కిలోల బాక్సు పలికాయి. జనవరి మాసంలో ధరలు పుంజుకున్నాయి. మంగళవారం మార్కెట్లో ధర బాక్స్ 450 రూపాయలు. దీనికి కారణం స్థానికంగా టొమాటో దిగుబడి లేనందువల్లే కారణం అంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి టొమాటోను దిగుబడి చేసుకుని తమిళనాడు రాష్ట్రం మదురై, తూత్కోడి, రాయనాడు, మద్రాసుకు ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. పుంగనూరు టమాటా మార్కెట్ డిసెంబర్లో మన ఏరియా అంతా ఫుల్గా ఉన్నాయి. లోకల్గా మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు జనవరి నుండి టమాటాలు ఉండేవి కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు బయట నుండి ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ నుండి వస్తూ ఉన్నాయి. 450 రూపాయలు వస్తుంది. దానికి ముందు అంతా 120, 130 ఉండింది. జనవరి 1 నుండి 450 రూపాయలు. ఏ ఊర్లో పోతుంది? ఇది తమిళనాడు మొత్తం, మదురై, తూతుగూడు, రామనాడు ఈ 3 నెలలు కూడా ఉంటుంది. రేట్లు ఇంకా తగ్గే పరిస్థితి లేక మళ్ళీ మన రైతులు వచ్చే వరకు లోకల్ ఏవి లేవు కాబట్టి స్థానికంగా పంట తక్కువ కారణం ఒకటైతే పొగ మంచు ఎక్కువ కురుస్తూ ఉండటం వల్ల ఉన్న చెట్లు కాయలకు రోగాలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. ధరలు పుంజుకున్నా మన ప్రాంత రైతుల్లో ఆనందం కరువైంది. ఈ టమాటాలు ఇప్పుడు ధరలు పెరిగేదానికి కారణం ఏమంటే ఇప్పుడు ఈ క్లైమేట్కి మంచు కారణం వల్ల ఎక్కువ రోగాలు, కోట్లకే డిసీజ్ ఎక్కువ తగ్గుతుంది. ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావడం లేదు కాబట్టి పంటల దిగుబడి చాలా తక్కువగా ఉన్నది. అందువలన ఇప్పుడు ఈ మార్కెట్ రేట్ పెరిగేదానికి అవకాశం. కాయలు ఎటు తెప్పిస్తాను? కాయలు లోకల్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కళ్యాణదుర్గము అటు సైడ్ కూడా పంట కళ్యాణదుర్గము ఇప్పుడు ఎక్కువ వస్తున్నది. అక్కడ నుంచి ఏదో కొద్దిగా తెప్పించుకుంటా ఉన్నాము. ఇప్పుడు లోకల్ ఉండేటివి అడ్జస్ట్ చేసి అట్లా పార్టీలు పోకుండా రైతులకే కొంచెం గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఆలోచించి ఇప్పుడు ఏ ఊరికి పంపిస్తున్నారు? ఇప్పుడు చెన్నై, మదురై, ఇప్పుడు తమిళనాడుకే వెళ్తుండేది. ఆంధ్ర అంతా సరుకులు ఉన్నాయి, లోకల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తమిళనాడుకే కొద్దిగా సరుకు డిమాండ్. తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ మంగళవారం దర్శించుకున్నారు. మేడం కూడా కారెక్కేసి డైలీ కింద నుంచి వస్తారా? ఇక్కడే ఉంటారు సార్. ఇక్కడే ఉందా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ పండుగ రోజు మా ఫ్యామిలీతో కలిసి ఇక్కడ స్వామివారిని దర్శించడానికి రావడం జరిగింది ఈ సంక్రాంతి పర్వదినాన. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ వస్తాము, బట్ ఈసారి సంక్రాంతికి రావడం ఇది ఫస్ట్ టైం మేమంతా రావడం. ఎందుకంటే ఆ స్వామివారి ఆశీస్సులు కుటుంబానికి అందరికీ కావాలి. అందరికీ స్వామివారి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలి. ఇది నాది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్షల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. అలాగే తెలంగాణ దేవుడు అని చెప్పి ఒక ఫిల్మ్ చేస్తున్నాను.
అలాగే కోతల రైడ్, ఈ 3 ఫిల్మ్స్ రన్నింగ్లో ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరమే రోషన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం మళ్ళీ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయాల్లో విశేష పూజల్ని నిర్వహించారు. మంగళవారం పొంగనూరు పట్టణం నగరంలోని శ్రీ సుకుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారి చిత్రపటానికి అర్చకులు పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌరీ నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వాజ్ఞాయ నమః, ఓం సర్వలోకేశ్వరాయ నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అయోనిజాయ నమః, మహాసర్వదగాయ నమః, ఓం మాంగళ్యప్రదాయ నమః, ఓం కాత్యాయనాయ నమః, ఓం కాలసమ్మత్య నమః, కామకృతాయ నమః, ఆదో శివన్మహాంగా భవానితాభ్యో నమః. హరిద్రాకుంకమోదకేన స్నాపయామి. హరాహ ఓం శ్రీ భవానీ దేవతాభ్యో నమః. వనస్పతివేదగంధాదో ఆగ్రం సర్వదేవానం ధర్మ హిరాజనంచ మధ్యే మధ్యే పాణిం సజ్జయేతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మాయావతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఐక్యవేదిక. పెరిగిన టమాటో ధరలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.